హాయ్ అండి, అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము ఎడమవైపు 406వ పేజీ మొదటి వచనం చదువుకుందాము. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడిన దాని గ్రహింపశక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్య, షెమ, అనాయ, ఊరియా, హిల్కియా, మయషయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, ఆషుము, అష్బద్దానా, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలవబడిరి. 6వ వచనము. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగూ నిలవబడుచుండగా యేషువ, బానీ, షెరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదియా, మయషయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హనాను, పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించుచు, లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. 10వ వచనము. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తనకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియని ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. 14వ వచనం. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. 16వ వచనము. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణములోను, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు
చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడు యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. 18వ వచనము. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియూ కాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్.